వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈ వీడియో వచ్చేసరికి మా కమ్యూనిటీలో కన్నడ రాజ్యోత్సవ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి. సో, 15థ్ అండ్ 16థ్ నవంబర్ అనమాట. సో, చాలా బాగా సెలబ్రేషన్ చేశారు. అలాగే బిఎం ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారనమాట. Also, they conducted a lot of games, lot of fun games, drawing, painting, many things they have done. సో, బిఎం ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వాళ్ళ కిడ్స్ కూడా అంటే ఆ స్కూల్‌కి సంబంధించిన కిడ్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చారు. సో, వాళ్ళతో సమ్ గేమ్స్ ఆడించారు. సో, వాళ్ళతో కొన్ని ఫన్నీ యాక్టివిటీస్ చేయించారు. సమ్ డాన్స్ కూడా చేశారు. సో, ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇదంతా కూడా ఈ స్కూల్ తరపు నుంచి అంటే వచ్చేసరికి జనరల్‌గా ఇదొక కమ్యూనిటీ కదా! సో, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ప్రమోషన్ అన్నమాట అని చెప్పొచ్చు. సో, ఇలాంటి గేమ్స్ కూడా పెట్టారు. ట్రాంపోలిన్‌లో మా కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు, మా బుడ్డోళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. సో, ఇది వచ్చేసరికి పులి వేషగణ అన్నమాట. సో, చాలా చేశారు. అండ్ ఇక్కడ చూసారు కదా! ఇది వచ్చేసరికి బిఎం ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళే ఆ కిడ్సే పార్టిసిపేట్ చేశారనమాట. ఈ డాన్స్ అంతా కూడా. సో, ఆ స్కూల్ తరపు నుంచి పిల్లలొచ్చి డాన్స్ చేయడం అనేది జరిగింది. సో, చాలా జరిగింది. ఇదంతా వచ్చేసరికి యాంఫీ థియేటర్‌లో అన్నమాట. సో, కన్నడ కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తూ ఈ యాక్టివిటీస్ అన్నీ చేశారు. సో, చెన్నపట్న గొంబై అయితే మొత్తం టవర్స్ అన్నీ తిరిగారు. అండ్ పులి వేషగణ చేశారు, యక్షగణ చేశారు. చాలా అంటే చాలా బావుంది. చాలా డిఫరెంట్ అన్నమాట. సో, ఫస్ట్ టైమ్ నేను చూడడం జరిగింది. అండ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది.
సో చూసారు కదా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో. సో ప్రతి ఒక్కళ్ళు యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. కమ్యూనిటీ నుంచి కూడా చాలా పిల్లలు డాన్స్ చేయడం జరిగింది. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కర్ణాటకని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ కల్చర్‌కి సంబంధించిన డ్రెసెస్‌ని వేసుకోవడము, రావడం అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇంకొకటి మ్యాజిక్ షో జరిగింది. సో చాలా ఎక్సైట్ అయ్యారు పిల్లలు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొకటి చిన్న పిల్లలు డాన్స్ చేయడం కదా! ఇది చూడండి ఎంత బాగా చేస్తున్నారో. సో మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కమ్యూనిటీలో మనం ఇక్కడే కూర్చొని చూసుకోవచ్చు. ఎక్కడికెళ్ళి మనం బుక్ చేసుకొని పలానా చోటకి వెళ్ళి ఇవి చూడాలి. సో మనం ఒక టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాలి అని మనం ఏమీ లేదు. అన్నీ మనకి కమ్యూనిటీలో మనకి ఆంఫీ థియేటర్‌లో హ్యాపీగా రిలాక్స్ అవుతూ నేచురల్ గాలి పీల్చుకుంటూ చూడొచ్చనమాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో ఇది చూసారా కర్ణాటక రాజ్యోత్సవ్ డే నాడు టెర్రస్ మీద ఫ్లాగ్ అనేది హోస్టింగ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి ఊరేగింపు అన్నాను కదా! చెన్నపట్న గొంబె ఊరేగింపు అనేది ఇక్కడ జరిగింది. సో ఇవన్నీ ఇలా మొత్తం ఈ వీడియోని ఎండింగ్ వరకు చూస్తే ఏమేం పెట్టారు, ఏమేం చేశారనేది మీకు అర్థమవుతుంది. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనుకుంటున్నాను. ఈ పెర్ఫార్మన్స్ వచ్చి యక్షగాన అనమాట. సో మన తెలుగులో హరికథలు అలా అంటారు కదా! అలాంటిది. సో అలాంటిది అనుకున్నాను. చాలా జరిగింది పెర్ఫార్మన్స్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇది వచ్చేసరికి లాస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది 16థ్ నైట్ అంటే సండే నైట్ జరిగింది. సో ఇది చూసారు కదా! ఇదంతా వ్యూ ఎలా ఉందో నైట్. సో ఎలా అనిపించింది మీకు ఈ సెలబ్రేషన్స్ అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్స్‌లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ మా కమ్యూనిటీలో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 PM వరకు రామేశ్వరం కేఫ్ పాపులర్ రామేశ్వరం కేఫ్ ట్రక్ అనేది రావడం జరిగింది. సో చాలా మంది ఎంజాయ్ చేశారు ఫుడ్‌ని కూడా. అలాగే ఫుడ్ స్టాల్స్ అనేవి పెట్టారు. డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్. సో గేమ్స్ పెట్టారు పిల్లలు ఎంజాయ్ చేయడానికి. సో చాలా ఐటెమ్స్ అనైతే ఉన్నాయి. సో టాయ్స్ కానీ, బెడ్ షీట్స్ అని, సో సమ్ ఫ్యాన్సీ ఐటెమ్స్, ఇయర్ రింగ్స్ అని అన్ని వాట్ నాట్ చాలా ఉన్నాయన్నమాట. సో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. సో నైట్ టైమ్ ఒక స్ట్రీట్‌కెళ్ళి మనం చూస్తే ఎలా ఉంటుందో షాపింగ్ అనేది అలా అనిపించింది. సో అందరి ఇష్టం కదా పానీపూరి అనేవి, లిట్టి చోకా. సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉండినవి. సో మేమైతే ఇవన్నీ చూసుకొని సో ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.